ఎవరు మీరు ఇంటోలా వాళ్ళు ఇంటోలా లేదు ఇంటోలా తీసాను చేస్తారు తీసి పెట్టారు ఏమండి కాదండి ఆడ అనుకుంటుంది ఇంకా అనుకుంటుంది ఇంటి ముందే మంట వచ్చి ఉండే అర్థం అక్క ఇవ్వక పెద్ద సిలిండర్ తగిలిందని చెప్పండి. ఏ బాబు ఎడికిరా బాబు బ్రదర్ సార్ వీడియో దాన్ని వద్దు అక్కడ పొరపాటున సిలిండర్ అందుకే మీరు దూరం వెళ్ళండి బాబు బాబు ప్లీజ్ అర్థం చేసుకోండి సిలిండర్ ఉన్నాయి పేలితే ఇబ్బంది సార్ అటు తిట్టండి సార్ ఫస్ట్ దూరం వెళ్ళు వాళ్ళు కొట్టండి నీళ్ళు పోతారు ఫస్ట్ సార్ సార్ వాళ్ళు కొట్టండి వాళ్ళు అక్కడ పోతారు ఫస్ట్ నీళ్ళు వాళ్ళకి ఎంత పెట్టుకుని డబ్బులు? 50,000 నేను వడ్డీ తెచ్చుకున్నట్టు ఇంట్లో 30,000 ఉన్నాయి. ఇప్పుడు మొత్తం డబ్బులు ఎంత? 20,000 అట్లా ఉంటాయి. బంగారు గింగారు ఏమన్నా ఉన్నాయి? బంగారు ఉన్నాయి, ఎంత? కమ్ములు చైనాలో అన్నీ ఉన్నాయి. వీళ్ళు రోజువారీ కూలిగా రోజు పోయినట్లుగా కూలి పని పోతారు. ఈరోజు కరెంట్ షాట్ కొట్టడం వల్లనే అనికసి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే కనుక వాళ్ళు ఏదైనా ముందు జాగ్రత్తగానే సిలిండర్ కూడా ఆఫ్ చేసుకొస్తే పోతారు. అది కరెంట్ షాట్ కావడంతో చిన్నగా మంటలు చేరలేకేసి మొత్తం ఫస్ట్ ఒక కొట్టం కట్టుకున్నది గంగమ్మ అనే ఆమె కొట్టంకి, తర్వాత పక్కనే ఉండడంతో ఇంకో కొట్టం కూడా అంటుకునేసి 2 సిలిండర్లు పేలినాయి. వీళ్ళు ఈమె భర్త కూడా చనిపోయేసి ఒక 1 year అయింది. వెనక ముందు ఎవరు లేరు. ఇవన్నీ దృష్టిలో పెట్టి అందరూ తోచిన సాయం ఇందులో ఫస్ట్గా చిన్నగా మంటలు అయితే చిన్నగా మంటలు చెల్లరెగినాయన. ఇక్కడ వీళ్ళు చెల్లరెగేలోపు వీళ్ళు తెలియదు, వీళ్ళు బయట ఉన్నారు పనులకు పోయి వచ్చేటోళ్ళు కాబట్టి వీళ్ళు కూలి పనికి పోయి వచ్చేలోపు కొద్దిగా మంటలు అయితే పెరిగిపోయినాయి. ఆ పెరిగిపోయే లోపల సిలిండర్లు ఉన్నాయని వీళ్ళు భయపడి ఏం చేశారు, బయటకు వచ్చేస్తారు. అందరూ భయపడి బయటకు వచ్చేసే లోపు ఒక బుడ్చులో అయితే ఫస్ట్ సిలిండర్ పేలిపోయింది. ఆ శబ్దాలు అయితే మన పక్కన ఉండి ఒక సిలిండర్ పేలింది. 10, 15 ఆ టైంలో పేలింది. ఒకటి 10:30కి అట్లా పేలిపోయింది. ఇంకొకటి ఇంకా 2-3 సిలిండర్లు ఉన్నాయి. ఇక్కడ 2 గుడిసెలు అయితే ధ్వంసం అయిపోయినాయి. సిలిండర్లు ఎన్ని పోయినాయి? సిలిండర్లు అయితే 2 పేలినాయి. అదైతే మేము చూసినాం, కళ్ళారా చూసినాము. సో మొత్తం ఎక్కడైతే మొత్తం నష్టం, పూర్తిగా నష్టం. ఇంట్లో వాళ్ళకి ఏమైనా? ఇంట్లో వాళ్ళకి మనుషులకి అయితే ఎవ్వరికి ఏం జరగలేదు. ఎందుకంటే అది వీళ్ళ అదృష్టం. ఇంకా మీ పేరు? నా పేరు జయరామ్, సర్కిల్ వాసి.